హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. సెన్సెస్ గురించి ఈ హెచ్ఎల్ఓ యాప్లో ఈ డేటా సబ్మిట్ చేస్తాం కదా, దీని గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్లో ఆల్రెడీ సెల్ఫ్ ఎన్యూమరేషన్, అలాగే ఈ మ్యాప్స్ ఎలా గీయాలి అనేది, నెక్స్ట్ ఈ హెచ్ఎల్ఓ యాప్లో ఈ 33 క్వశ్చన్స్ ఎలా ఫిల్ చేయాలనేది డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. విషయం ఏంటంటే, ఈ హెచ్ఎల్ఓ యాప్లో మనం ఎవరి డేటా అయినా ఒక హౌస్ హోల్డ్ డేటా ఎంటర్ చేసిన తర్వాత మీకెక్కడైనా ఈ డేటా రాంగ్ అనిపించినా, లేదా వాళ్ళు లేదు మర్చిపోయి వేరే చెప్పామని అనిపించినా, ఇలా ఏ కారణం చేతనైనా రాంగ్ అనిపిస్తే వన్స్ అది సబ్మిట్ చేసిన తర్వాత డిలీట్ చేయటం అనేది చాలా కష్టం. కానీ మనకి ఈ సబ్మిట్ చేసిన డేటాని 3 రకాలుగా అయితే మనం డిలీట్ చేయొచ్చండి. మెయిన్‌గా ఎక్కడ ఈ డిలీషన్ చేయాలని అనిపిస్తుందంటే, ఈ డోర్ నంబర్, అదే బిల్డింగ్ నంబర్ దగ్గరే వచ్చేది ప్రాబ్లమ్ అంతా. ఎందుకంటే ఈ ఎడిట్ చేసే కాన్సెప్ట్‌లో మిగతా అన్ని క్వెషన్స్ ఎడిట్ చేయొచ్చేమో గానీ, మనం బిల్డింగ్ నంబర్‌ని ఎడిట్ చేయలేము. వన్స్ అది సెలెక్ట్ చేస్తే అదే ఫైనల్ ఉంటుంది. వన్స్ అది మనం సింక్ చేయకుండా ఉండుండి మనకక్కడ రాంగ్ అనిపించిందనుకోండి ఆ హౌస్ నెంబర్‌ని, మనం హోమ్‌లోకెళ్ళిపోయిన తర్వాత అప్డేషన్ డేటా అని రెండో టైల్ బాక్స్ ఉంటుంది. దానిపైన గనక మీరు క్లిక్ చేస్తే ఒక పెన్సిల్ సింబల్, నెక్స్ట్ డిలీట్ సింబల్ ఉంటుందండి. ఇన్ కేస్ డోర్ నెంబర్ కాకుండా మిగతా ఏదైనా ఎడిట్ చేసే పనైతే మీరు ఆ ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మొత్తం ఎక్కడ ఎడిట్ చేసుకునేవైతే చేసుకోవచ్చు. లేదు బిల్డింగ్ నెంబర్ దగ్గర రాంగ్ ఉందనిపిస్తే మీరు అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఆ డిలీట్ క్లిక్ చేసేస్తే ఫస్ట్ స్టెప్ అక్కడైతే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్‌గా సర్వే చేయొచ్చు. లేదు తప్పు తెలియకుండానే సింక్ చేసేసామనుకోండి, సింక్ చేసిన తర్వాత ఏం చేయాలనేది మీ డౌట్ అయితే, వన్స్ సింక్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, ఫస్ట్ వచ్చిన మనకి అప్డేట్ ఏంటంటే, ఈ మొబైల్ యాప్స్‌లో మన సెట్టింగ్స్‌లో యాప్స్ ఉంటది కదా, ఆ యాప్ సెట్టింగ్‌లో దీన్ని క్లియర్ క్యాచీ ఉంటది. క్లియర్ డేటా ఉంటది. అది గనక మనం క్లియర్ చేసేస్తే మళ్ళీ యాప్ రీస్టార్ట్ అవుతది. సో, దీంట్లో మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏందంటే, అప్పటిదాకా సింక్‌లో ఉన్నవైతే ఓకేనండి. మీరు గనక సబ్మిట్ చేయకుండా ఉన్నయన్నీ డిలీట్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ గనక చేస్తే. అంటే ఇది రెండో స్టెప్పు. మూడో స్టెప్, లేటెస్ట్ స్టెప్ ఏందంటే చాలా సింపుల్‌గా, ఇది ఈ హోమ్‌లోకెళ్ళిన తర్వాత మీకు మూడో టైల్ బాక్స్ ఉంటది. ఎడిట్ ఆల్రెడీ సింక్డ్ డేటా అని చెప్పి. అంటే సింక్ చేసేసిన డేటా అంతా దాంట్లోకొస్తది. ఆ మూడో టైల్ బాక్స్‌లో. దాంట్లోకెళ్ళి మీరు ఈ ఎక్కడైతే మీరు మార్చుకోవాలనుకున్నారో ఆ లైన్ నంబర్ మీరు సెలెక్ట్ చేసుకొని, దాంట్లో ఎడిట్‌లో ఈ సెవెంత్ క్వెషన్ దగ్గర లాక్డ్ హౌస్ అని పెట్టాలండి. అది పెట్టిన తర్వాత సబ్మిట్ చేస్తే, అది మళ్ళీ దేంట్లోకెళ్తది? అప్డేషన్ డేటాలోకెళ్తది. ఈ అప్డేషన్ డేటాలోకెళ్ళి యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు ఆ ఎడిట్ సింబల్ యూజ్ చేసైనా మీరు, అంటే ఎక్సెప్ట్ బిల్డింగ్ నంబర్ అయితే ఆ ఎడిట్ నంబర్‌తో చేసేసుకోవచ్చు. లేదు బిల్డింగ్ నంబరే తేడా అయితే దాంట్లో డిలీట్ చేసేసుకొని, మళ్ళీ ఫ్రెష్‌గా ఈ హోమ్ లిస్టింగ్ అనే దాంట్లో నుంచి మీరు చేసుకోవచ్చు. ఇది చాలా చక్కని అప్డేట్. చాలామంది ఇప్పటికే మనకి అడుగుతున్నారు. తెలియకుండా మేము సబ్మిట్ చేసేసాం, రాంగ్ చేసేసాం, ఏం చేయాలి? ఏం చేయాలి? అని. కొంతమంది డిలీట్ చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని. ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఇన్ ఇన్ కేస్ మీరు సింక్ చేసినా గూడా ఇది మూడో సింక్ ఆల్రెడీ సబ్మిట్ డేటాలో లక్షణంగా నేను చెప్పిన విధంగా సెవెంత్ ఆప్షన్‌లోకెళ్ళి లాక్డ్ హౌస్ అని పెట్టేస్తే అప్డేషన్ డేటాలోకెళ్ళిపోతుంది. దాంట్లో మీరు ఈ ఎడిట్ గాని, డిలీట్ గాని చేసేసుకోవచ్చు. ఫ్రెష్‌గా మీరు సర్వే అయితే చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇలాంటి మంచి మంచి ఇంపార్టెంట్ డేటా, సెన్సస్ డేటా మన ఛానల్‌లో చాలా వస్తుంది. వస్తూనే ఉంటుంది. మనకు తెలిసిన ఏదైనా అప్డేట్ తెలిస్తే మీకు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.